కంప్లైంట్, ఎవరైతే ఇవాళ కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ మీద కంప్లైంట్. ఇప్పుడు దాకా ఉమేష్ గారు నేను అనుకున్నట్టుగా ఇలాంటి కంప్లైంట్లు ఎప్పుడు మేము చూడలేదని నవ్వినట్టుగా ఒక కంప్లైంట్ ఇచ్చిన దాని మీద కంప్లైంట్ అనేది మళ్ళా ఇది కూడా స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా దీంట్లో ఇవ్వదగ్గ అంశాలు ఉన్నాయి, ఎందుకంటే మేము ఏదో ఊరకం ఇవ్వట్లా. దీంట్లో ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్ల మీదే కంప్లైంట్ ఇచ్చేటటువంటి స్థితి వాళ్ళు కల్పించారు కాబట్టి దీని మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే మేము విచారించగా ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి అయిన నారా లోకేష్ నాయకత్వంలో చేస్తున్నటువంటి ఇలాంటి మార్పింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఓటర్ సమూహంలో తీసుకెళ్ళి తెలిసిందని పెట్టారు కదా. అవును, దీని మీద లోకేష్ గారు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఐటీడీపీ అనే దానికి సారథ్యం లోకేష్ గారు వహిస్తున్నారు లేదు, నాకు తెలియదు, కానీ నేను అనుకుంటే ఏంటంటే చేయరు. ఆయన పార్టీ లీడర్ ఆయన. సో పార్టీ తరఫున ఏదైనా ఉంటే దానికి సంబంధించి అడ్మిన్ ఎవరో ఉంటారు. నేను అడ్మిన్ కాదు కదా. ఇట్లా సోషల్ మీడియాలో ఏదైనా అడ్మిన్ బాధ్యత అవుతాం తప్పితే ఇంకోటి బాధ్యత కాదు నాకు తెలిసినంత వరకు. సో ఈయన పేరుని వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి దీంట్లోకి ఖచ్చితంగా దీని మీద తప్పుడు కంప్లైంట్ కింద వాళ్ళకి రేపు కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇవ్వమని కూడా చెప్తాను. అదేవిధంగా వీళ్ళు చెప్పిందంటే అసలు ఓటర్ సమూహం అంటే కొత్త కొత్త పదాలండి, వీళ్ళని నిజంగా మెచ్చుకోవాలండి. ఎందుకంటే ఇన్సైడర్ ట్రేడింగ్, రివర్స్ టెండరింగ్, ఇలాంటి చాలా చాలా చూసాం మనం. సూట్ కేస్ కంపెనీలు, ఇవన్నీ అంతకుముందు ఎవరికి తెలియదు. అట్లాగే వాటర్ కమ్యూనిటీ ఎంత రాసుకొచ్చాడు, వాటర్ కమ్యూనిటీ కూడా విస్తరంగా అనిపిస్తుంది. వాటర్ కమ్యూనిటీనే అంటే సాధారణ ఓటర్ల సమూహం, దానికి విత్తన పెట్టడం వాటర్ కమ్యూనిటీలో పలుసలు చేయాలనే ఉద్దేశంలో వాటర్ కమ్యూనిటీ ఏంటంటే అసలు ఎవరికి సంబంధించిన గ్రూపులు అంటే 2 గ్రూపులు అంటే స్పష్టంగా ఉంటుంది. తెలుగుదేశం లేదా ఇంకోటి లేదు, మతాలంటే ఒకటి హిందూ మతం లేదా క్రిస్టియన్ ముస్లిం మతం అనుకోవచ్చు, ఇంకోటి ఏదైనా కులాలు తీసుకొస్తే రెడ్లో కాపులో కమ్మలు ఇట్లా అనుకోవచ్చు. అలా వాటర్ కమ్యూనిటీ అంట. వీళ్ళు వాటర్ కమ్యూనిటీలో ఎవరు వీళ్ళ తరఫున వాటర్ కమ్యూనిటీ మొత్తంలో పలుసులు చేసే విధంగా. సో ఇవన్నీ కూడా అండి, ఇవన్నీ కూడా వాళ్ళకి కావాలని చేస్తున్నారు కాబట్టి దీని మీద 100% తెలుగుదేశం తరఫు నుంచి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏదైతే 3 రాజధానులు అని చెప్పి తెరపైకి తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు కమ్యూనిటీ వాటర్ కమ్యూనిటీ గుర్తించలేరా? అవన్నీ మనం గమనించాలి, చూసాము. 3 రాజధానులు టంట్ వేయించడంలో చూసాము, టంటేసి వాళ్ళు ఏ రకంగా పోషించారో చూసాము. అసలు అవి వస్తాయి. ఎందుకంటే జనరల్ గా ఇందాక ఉమేష్ గారు అడగా లా ఇస్ నథింగ్ బట్ కామన్ సెన్స్. సెన్స్ తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా లా తెలుస్తుంది. మరి వీళ్ళకి ఎందుకు తెలియదో నాకు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు పెట్టింది ఏది కూడా ఎక్కడా కూడా ఒక్కట కూడా దీంట్లో వాస్తవ రూపం లేకపోగా వీళ్ళు ఈ రకంగా వైషమ్యాలు రెచ్చగొట్టి ఇవాళ సొసైటీలో అలజడి సృష్టిద్దామనే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. లైక్ దిస్ కంప్లైంట్, త్రూ దిస్ కంప్లైంట్, ఇలాంటి కంప్లైంట్ ఇచ్చి వీళ్ళు సృష్టిద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ నిరోధించండి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వచ్చు. రేపు పొద్దున నేను వీరంత వాళ్ళు తెలుగుదేశం వాళ్ళతో అదే తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇప్పించి దాన్ని రిజిస్టర్ చేయించి వీళ్ళ మీద ఎంక్వైరీ చేయించే విధంగా ఖచ్చితంగా చేయొచ్చు. అది లా చట్టం అంటే అది. దీని మీద నిజంగా దాకన్నట్టుగా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తే క్రాష్ వెళ్ళేదా కాదండి. అసలు దీన్ని ఏ రకంగా కూడా ఎఫ్ఐఆర్ చేయడానికి దీంట్లో ఎక్కడా కూడా ఇంగ్రీడియంట్ లేదు. ఎందుకంటే ప్రైమరీ మేడ్ అవుట్ అయితే దాంట్లో ఎంత కనిపిస్తేనే పోలీసులు రిజిస్టర్ చేయాలి. ఇక్కడ ఏమీ లేకపోతే వీళ్ళు సమాజాన్ని, సొసైటీని తప్పుదారి పెట్టే విధంగా ఉంది. కాబట్టి దీని మీద కేసు పెట్టమని నేనైతే తెలుగుదేశం చూద్దాం సార్. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ కూడా చేశారు కాబట్టి అసలు వాళ్ళకి ఏ సంబంధాలు ఉన్నాయా లేవా అనేటువంటిది ఎంక్వైరీ చేయండి అని అడగడం ఒక ఎత్తు అయితే, వీళ్ళే చేసేస్తున్నారని చెప్పారు. కాబట్టి మీరు అన్నట్లుగా ఈ కంప్లైంట్ మీద టీడీపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, పోలీసులు ఏం చేస్తారో కూడా మనం చూద్దాం. ఎందుకంటే తప్పు చేసినటువంటి వాళ్లే తప్పు జరుగుతోందని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి. ఫేస్బుక్ ఇదేమో ఫేస్బుక్ అకౌంట్ అంటాడు, ఇక్కడ వచ్చేసి వీళ్ళదంటే ఐటీడీపీ సోషల్ మీడియా. అది డిఫరెంట్ కదా, అది ఫేస్బుక్ సోషల్ మీడియా. ఇది ఈ అకౌంట్ వేరు కదా, వీడియో చెప్తున్నాడు కదా, ఆ అకౌంట్ వేరు ఈ అకౌంట్ వేరు, వీడు రాసినట్టు అందుకని అంటుంది. సో టోటల్ గా వినిచింది తప్పుడు కాబట్టి వీళ్ళ మీద కేసు పెట్టాలి. ఇప్పుడు కేసు పెట్టడానికి అవకాశం కల్పించారు, కేసు పెట్టమని చెప్పారు. చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది ప్రభుత్వం కూడా. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ రాజేష్ గారు, ఉమేష్ గారు. సో ఇది డిబేట్. మరో